క్రీస్తు నామమందు మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతిరోజు ప్రతి ప్రోగ్రాంలో మనం దేవుని యొక్క అంశాలను బట్టి ప్రార్థనాపూర్వకంగా మనం వింటున్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నది మనం చూస్తున్నాం. ఈరోజు కూడా ఒక నూతనమైన విశేషమైన కార్యాన్ని మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు ప్రపంచంలో ప్రజలందరికీ పరిశుద్ధాత్మ దేవుని గురించి చాలా సందేహాలు ఉంటున్నది మనం చూస్తున్నాం. మన భారతదేశంలోనే తీసుకోండి, ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏది నమ్మాలి ఏది నమ్మకూడదో కూడా చాలా మందికి అర్థం కావడం లేదు. చాలా క్రైస్తవులకే దీనిని గురించిన అనేకమైన సందేహాలు ఉంటున్నాయి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? ఆయన మనకు పొందినట్లయితే మనకు వారి వల్ల ఏం ఉపయోగం ఉంది అని చెప్పి చాలా మందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మను గురించి బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడి ఉంది, దాని గురించి క్లుప్తంగా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏదైనా సరే దేవుడు మనకు ఒక కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడంటే కారణం లేకుండా దేవుడు అనుగ్రహించడు. విశేషముగా మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనకు అనుగ్రహింపబడి ఉన్నాడు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క మహిమ మనకి ఎందుకు అవసరం, దీని గురించి మనం కొద్ది నిమిషాలు ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. కారణం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి రాడు. కారణం లేకుండా ఒక మనిషిని దేవుడు అభిషేకించడు. కానీ ఏంటి కారణం? ఈ పరిశుద్ధాత్మ వల్ల కలిగే ఉపయోగాలేంటి, ఎవరి పరిశుద్ధాత్మ దేవుడు అన్న విషయాలను బట్టి ఈరోజు మనం కొన్ని కార్యాలు మనం ధ్యానించబోతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పరిశుద్ధాత్మను గురించి మన బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడి ఉంది, ఈ పరిశుద్ధాత్మను గురించిన లోతైన సత్యాలేంటి అని మనం ఈరోజు గమనించబోతున్నాం. 2 కొరింథీయుల గ్రంథంలో 3వ అధ్యాయంలో 17వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే మీ కొరకు చదువుతాను, దయచేసి గమనించండి. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును అని లేఖనంలో వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రతి ఒక్కరికి ఉన్న సందేహం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? అందరూ అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు, అందరూ ఏదో తెలియని భాషలు మాట్లాడుతున్నారు. ఈ భాష ఏంటి? నిజంగానే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా అని కొంతమందికి సందేహం. ఉన్నట్లయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అన్న ప్రశ్న చాలా మందికి ఉంటూ ఉంది. బైబిల్ గ్రంథంలో తేటగా వ్రాయబడి ఉంది. 2 కొరింథీయుల గ్రంథంలో 3వ అధ్యాయం 17వ వాక్యం తేటగా చెప్పబడుతూ ఉంది, ప్రభువే ఆత్మ అని వ్రాయబడి ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అంతేకాదు, అంత్యకాలములో నా ఆత్మను జనులందరిపైన మనుషులందరిపైన కుమ్మరించదను అని వాగ్దానపరిచి ఉన్నాడు కూడా నా దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువే ఆత్మ అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. నీవు నేను ఆరాధిస్తూ ఉన్న తండ్రి అయిన దేవుడే ఆత్మ అని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఏంటి? దేవుడే, పరలోకపు దేవుడే పరిశుద్ధ ఆత్మ దేవుడా అని అన్నట్లయితే వాక్య ప్రకారం మనం చూస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడే పరిశుద్ధ ఆత్మ దేవుడు అని చెప్పి వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రియ సహోదరుడా, ఆకాశాన్ని భూమిని సృష్టించింది తండ్రి అయిన దేవుడు. వారితో కూడా యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ దేవుడును ముగ్గురు కలిసే ఈ లోకాన్ని సృష్టించినట్లుగా ఆదికాండ గ్రంథంలో మనం చూస్తున్నాం. వాక్యాన్ని మీరు తేటగా గమనించినట్లయితే మనము మానవ రూపిని సృష్టించదము అని చెప్పి మనము అని చెప్పి వ్రాయబడి ఉన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. మనము అని అన్నట్లయితే మన రూపములో అని వ్రాయబడి ఉంది. మన రూపము, మనము అని చెప్పి మనం గమనించినట్లయితే నేను అన్న ఒక్క అంశాన్ని అయితే నేను నా రూపములో సృష్టించేదను అని ఉండినట్లయితే తండ్రి అయిన దేవుడు తన రూపములో సృష్టించి ఉండవచ్చు, కానీ మన రూపములో అని వ్రాయబడి ఉంది. కారణం, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడైన ముగ్గురు కలిసి ఈ లోకాన్ని సృష్టించారు. ఈ లోకంలో మానవుని సృష్టించారు. అదే రూపంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు ఒక్కరే అని కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. కారణం, బైబిల్ గ్రంథం తేటగా చెప్పబడుతూ ఉంది, ప్రభువే ఆత్మ అని చెప్పి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? బైబిల్ గ్రంథంలో తేటగా వ్రాయబడి ఉంది, ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ. పరలోకపు తండ్రి అయిన దేవుడే ఆత్మగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడుగా ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి, దాన్ని వివరించి మాకు చెప్పండి బ్రదర్ అని చెప్పి మీరు అడుగుతున్నారు కదా. నాకు తెలుసు, మీకోసం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. బాగా గమనించండి నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాము, ఒక మానవుడికి
ఆత్మ, శరీరం, జీవం అని 3 ఉన్నాయి. ఈ 3 కలిస్తేనే ఒక మనిషి అన్నది మనకు తెలుసు. ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే నాలో ఆత్మ, శరీరం, జీవం 3 పనిచేస్తున్నాయి కాబట్టి నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. అదే నాలో కానీ ఆత్మ కానీ తీసుకొనబడినట్లయితే నాలో ప్రాణం లేకుండా పోతుంది. అప్పుడు నేను మనిషిని కాదు, నేనేమవుతాను? శవంగానే ఉంటానే కానీ నన్ను మనిషిని ఎవరు చెప్పరు. కారణం, నాలో ఉన్న ఆత్మ మాట్లాడిస్తుంది, నాలో ఉన్న ఆత్మ క్రియ చేస్తుంది కాబట్టి మాట్లాడగలుగుతున్నాను. అదేవిధంగా మనిషిలో శరీరం, ఆత్మ, జీవం ఈ 3 ఉన్నంత కాలం ఆ మనిషి మనిషిగా ఉంటూ ఉన్నాడు. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో ఆ శరీరం మాత్రం భూమిపై ఉంటుంది, ఆత్మ, జీవం దేవుని దగ్గరకు వెళ్తూ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆత్మ, జీవం ఒక మనిషిని విడిచి వెళ్ళినట్లయితే ఆ మనిషి యొక్క శరీరం శవమని పేరు ఉంటుందే కానీ అతడు మానవ రూపిగా ఏ కార్యం చేయలేడు. అతడు ఎన్ని తలిచినా అతడు మాట్లాడలేడు, చూడలేడు, చేయని ఇట్లా చాపలేడు, ఏమి చేయలేడు. చనిపోయిన శవాన్ని మీరు గ్రహించినట్లయితే అది చనిపోయిన బాడీ, డెడ్ బాడీ, దానివల్ల ఏది చేయలేదు. కారణం, ఆత్మ, జీవం ఉన్నంత కాలం ఆ యొక్క శరీరం క్రియ చేస్తుంది. ఈ 2 లేనట్లయితే, ఆత్మ శరీరం లేనట్లయితే ఈ శరీరం మాత్రం ఉండడం వృధా అవుతుంది. అదే విధంగానే సాధారణంగా ఒక మనిషిలో ఆత్మ, శరీరం, జీవం ఏ విధంగా కలిగి ఉన్నాయో అదే రూపంగా ఆకాశాన్ని, భూమిని సృష్టించిన దేవునిలో కూడా శరీరం అనే క్రీస్తు ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఆత్మ అయిన దేవుడేగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ లోకానికి వచ్చినట్లు చూస్తున్నాం. జీవము కలిగిన ఏకైక పరలోకపు తండ్రి ఉన్నట్లుగా మన వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి, సహోదరుడా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ 3ను వేరుపరిచి లోకంలో మనకు దేవుడు అనుగ్రహించాడు. కారణం ఏంటి? దీన్ని ఎందుకు వేరుపరిచాడు? దీనికి కారణం ఏంటి అని మనలో మనకు ఒక ప్రశ్న రావచ్చు. దీనికి కారణం ఉంది. దయచేసి బాగా గమనించండి. తండ్రి అయిన దేవుని గురించి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుణ్ణి ముఖాముఖిగా ఎవ్వరు చూడలేదు. మోషే అనే భక్తుడు, దేవా నీ ప్రసన్నతను నేను చూడాలి, నిన్ను నేను దర్శించాలని చెప్పి ఎంతగానో ప్రాధాయపడి ప్రార్థన చేశాడు. అప్పుడు పరలోకపు తండ్రి చెప్పిన మాట ఏంటో తెలుసా? నా ముఖమును చూసి, నా ప్రసన్నతను చూసి ఈ భూలోకంలో ఏ వ్యక్తి జీవించలేడు, ఏ మనిషి జీవించలేడు. కారణం, అంతటి మహిమ కలిగిన దేవుడు తండ్రి అయిన దేవుడు, అంతటి శక్తివంతమైన దేవుడు తండ్రి అయిన దేవుడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, సాధారణమైన దేవుని సృష్టిలో ఉన్న ఒక సూర్యుని మీరు గమనించినట్లయితే ఒక మనిషి ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని డైరెక్ట్ గా చూడలేకపోతూ ఉన్నాడు. ఒక్క నిమిషం కూడా డైరెక్ట్ గా చూడలేని పరిస్థితుల్లో ఉంది. కారణం, చూడగలిగిన 2-3 సెకండ్స్, 5 సెకండ్స్, 10 సెకండ్స్, అంతేకాని ఒక లిమిట్ మాత్రమే ఉంది. కానీ ఎవ్వరూ సూర్యుని 1 గంట వరకు చూడాలంటే అది సాధ్యపడదు. ఎందుకు? 10 నిమిషాలు కూడా సూర్యుని చూడలేరు. కారణం ఏంటి? దేవుని సృష్టిలో ఉన్న ఒక సూర్యుడి యొక్క కాంతి, సూర్యుల్లో ఉన్న ప్రకాశాన్ని ఒక మానవుడు చూడలేకపోతూ ఉన్నాడంటే పరిశుద్ధమైన దేవుడు, పరలోకపు దేవుడు, ఆకాశాన్ని, భూమిని సృష్టించిన దేవుడు, ఆయన ఎంత ప్రకాశవంతమైన దేవుడు, ఆయన ఎంత తేజోస్యమైన దేవుడు. అటువంటి మహిమ కలిగిన దేవుణ్ణి ఒక సాధారణమైన మానవుడు చూడగలడా? చూడలేడు. అందుకే తండ్రి అయిన దేవుడు అంటూ ఉన్నాడు, నా ప్రకాశమును, నా మహిమను, నన్ను ప్రత్యక్షంగా ఎవ్వరు చూడలేరు. కాబట్టి మోషే, ఎంతగానో నీవు నన్ను ప్రాధాయపడి అడుగుతున్నావు కాబట్టి నాలో ఉన్న కొంచెం మహిమను మాత్రం నీకు చూపిస్తారని చెప్పి దేవుని యొక్క కొంచెం మహిమను చూపించాడు. అంతేనండి. దేవుడు అట్లా నడిచి వెళ్తూ ఉన్నప్పుడు మోషే ఆ యొక్క జస్ట్ ఆ కొంతసేపు ఆ యొక్క ముఖ దర్శనాన్ని కొంతసేపు చూడలేక, తట్టుకోలేక మోషేనే కింద పడిపోయాడు. కారణం, ఆయనలో ఉన్న కొంచెం మహిమను కూడా చూడలేని పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. అంతటి మహిమ కలిగిన పరలోకపు తండ్రిని మనం సాధారణమైన మనిషి చూడలేరు కూడా. కానీ అదే పరలోకపు తండ్రి అనుకున్నాడు, నేను ప్రజలపైన పెట్టిన ప్రేమ ఎంత గొప్పది, నా ప్రజల పైన నేనెంతో ప్రేమ పెట్టి ఉన్నాను, నా మహిమతో, నా ప్రకాశముతో, నా తేజో మహిమతో నా ప్రజల దగ్గరకు నేను వెళ్ళలేను. కానీ ఒక మానవుడిగా, మానవ స్వరూపంగా నా ప్రజల దగ్గరకు వెళ్ళగలను, నా ప్రజలతో కూడా ఉండగలనని చెప్పి మానవ రూపిగా, శరీర ప్రకారముగా యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. మానవ రూపిగా వచ్చాడు. అంతేకాదు నా ప్రియ సహోదరుడా, మానవ రూపిగా మానవుడితోనే నడిచాడు. హల్లెలూయా! మానవుడితోనే నడిచాడు, మానవునికి దగ్గరయ్యాడు. బాగా ఆలోచన చేయండి. పరలోకపులో నివసించే దేవుడు, సింహాసనంలో కూర్చున్న దేవుడు ఇప్పుడు మానవునికి
దగ్గరగా మానవ రూపిగా ఏర్పడి మానవునితో కూడా సంచరించుతూ వచ్చాడు. యేసు క్రీస్తుగా ఈ లోకంలో 33.5 సంవత్సర కాలం మానవులతో, మానవ రూపిగా, మానవ శరీరముతో మనతో కూడా నడుస్తూ, మనతో కూడా మాట్లాడుతూ, మనతో కూడా సంచరిస్తూ, మనతో కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మహిమాన్వితుడైన దేవుడు మానవ రూపిగా మానవునికి మానవ రూపిగా దగ్గరయ్యాడు. కానీ దేవుడు అనుకున్నాడు, నేను మనుషునికి దగ్గరగా ఉన్నాను. ఇంతేకాదు, మానవుడి పైన పెట్టిన ప్రేమను చూడండి, నేను మనిషిలోనే ఉండాలనుకుంటున్నాను. దానికి ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడుగా వారిలో ఉండాలని ఆశపడ్డాడు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నేను ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళడం మీకు మంచిది. శిష్యులు అంటున్నారు, ఎందుకయ్యా మాకు మంచిది అని అడిగినప్పుడు ప్రభు చెబుతూ ఉన్నాడు, నేను పరలోకమునకు వెళ్ళిన వెంటనే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీలో వస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటాడు, ఆయన మీతో ఉంటాడు. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తామా? తండ్రి అయిన దేవుడు మానవుల పైన పెట్టిన ప్రేమ, పరలోకములో ఉన్న దేవుడు మానవునికి ఐక్యత కలిగి మానవుని పైన పెట్టిన ప్రేమతో మానవ రూపిగా మానవునితో సంచరించడానికి మానవ రూపిగా ఈ లోకానికి వచ్చాడు, మానవునితో సంచరించాడు. అంతే, అయిపోయింది. కానీ అదే దేవుడు అనుకుంటున్నాడు, మానవునితో సంచరించాను కానీ మానవునిలో ఉండాలని ఆశపడ్డాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడుగా ఆయన మనలో ఉండాలని మన పైన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, ప్రతి క్రైస్తవుడు అత్యున్నతమైన పరిశుద్ధాత్మను పొందే తీరాలి. కారణం, పరిశుద్ధాత్మను మనం పొందడం అంటే పరలోకపు దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకోవడం, పరలోకపు దేవుణ్ణి మన హృదయంలో నివాసం చేయడం, మనతో కూడా సంచరించడం, మనతో కూడా ఒక స్నేహాన్ని ఏర్పరచుకోవాలని, మనతో కూడా సంచరించాలని, మనకు ఆలోచనలు చెప్పాలని, మనకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలని, మనకు ఒక ఆదరణను కలిగించాలని ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి పరిశుద్ధాత్మగా దిగివచ్చాడు. హల్లెలూయా! నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఏం జరుగుతుందట? బైబిల్ గ్రంథమందు తేటగా చెప్పబడుతుంది, ఆదరించబడుతామట. నా ప్రియ సహోదరుడా, ఒక క్రైస్తవుడు పరిశుద్ధాత్మను పొందిన వెంటనే అతనిలో ఆదరణ కుమ్మరించబడుతుంది. అది ఏంటి ఆదరణ? అది దేవుని యొక్క ఆదరణ. నా ప్రియ సహోదరుడా, పరలోకపు దేవుని యొక్క ఆదరణ మనిషిలో కుమ్మరించబడుతుంది. ఆదరించే దేవుడు మనలోకి వస్తూ ఉంటాడు, మనలోకి వచ్చేస్తాడు. మనలో వచ్చిన వెంటనే మనల్ని ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఉంటాడు. సాధారణంగా సైకిల్ తొక్కడానికి ఒక పిల్లవాడికి నేర్పించే సమయంలో మీరు గమనించినట్లయితే, సైకిల్ ను తొక్కుతున్న ఆ సహోదరుడికి నేర్పించేటప్పుడు చాలా సమయాలు సైకిల్ కింద పడిపోతూ ఉంటాడు. కింద పడిపోయిన వెంటనే ఆ సహోదరుని, నీకు సైకిల్ చేత కాదు, నీకు అంతే అని చెప్పి అతన్ని అధైర్యపరిచామంటే అతడు జీవితంలో సైకిల్ నేర్చుకునే లేడు. కానీ నీ వల్ల అవుతుంది, నీవు సైకిల్ తొక్కగలవు, ఈ సైకిల్ ఏంటి, పెద్ద పెద్ద బైకులు కూడా నువ్వు తోలగలవు అని ధైర్యపరిచి చూడండి. ఆ వ్యక్తి ఎన్ని పార్లు కింద పడినా ఆ ధైర్యంతో తిరిగి అదే సైకిల్ ను తొక్కాలని ఆశపడతాడు. ఎన్ని పార్లు కింద పడినా, ఎన్ని పార్లు దెబ్బలు తగిలినా తిరిగి అదే సైకిల్ ని నడిపించడానికి అతనికి ధైర్యం ఉంటుంది. దానికి ఆదరించాలి, దానికి ధైర్యపరచాలి. అందుకే పరిశుద్ధాత్మను గురించి బైబిల్ గ్రంథం చెప్పబడుతుంది, ఆయన పేరు ఆదరణకర్త. మన జీవితంలో ఏ రోజు మనం సోలిపోకూడదని, మన జీవితంలో పడిపోయిన మన జీవితాన్ని తిరిగి లేపాలని, తిరిగి మనం నడిపించాలని, ఆత్మీయ జీవితంలో తిరిగి మనం నడిపించి మనల్ని బలపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించి మనల్ని దీవించుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, ఈ పరిశుద్ధాత్మను మనం పొందేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? బైబిల్ గ్రంథమందు తేటగా చెప్పబడుతుంది, పాపపు స్వభావం మనలో చచ్చిపోతుంది. మీకందరికీ తెలుసు, మానవ శరీరంలో మాంసం క్రియ ఒక పక్క పనిచేస్తూ ఉంది, మరో పక్క ఆత్మక్రియ పనిచేస్తుంది. మాంసపు క్రియలను మనం చూసినట్లయితే గలాతీయుల గ్రంథంలో మనం చూస్తున్నాం, మాంసపు క్రియలు 17 క్రియలు ఉన్నాయి. ఈ 17 క్రియలు, మాంసపు యొక్క క్రియలు మానవుణ్ణి ఏ విధంగా పాడు చేయాలని చూస్తూ ఉంది. కానీ ఆత్మ అనుగ్రహించు ఫలం ఏంటో తెలుసా?
9 ఫలమును గురించి మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. ఈ ఆత్మ ఫలమునకును ఈ శరీర క్రియలకును ఎప్పుడు చూసినా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. శరీరం ఒక పక్క పోరాడుతూ ఉంది, ఒక పక్క ఆత్మ పోరాడుతూ ఉంది. ఈ యొక్క పరిశుద్ధాత్మను మనం పొందినప్పుడు ఏం జరుగుతుందట, ఈ శరీర క్రియలను ఈ పరిశుద్ధాత్మ ద్వారా వాటిని జయించగలం అని బైబిల్ గ్రంథంలో తేటగా వ్రాయబడుతుంది. హల్లెలూయా. రోమా పత్రికలో 7వ అధ్యాయములో చివరిగా పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, ఇట్టి మరణము నుండి నన్ను విడిపించడానికి ఎవరున్నారు అని వేదనతో ప్రార్థన చేస్తున్న పౌలును మనం చూస్తూ ఉన్నాం. మరణం, ఇట్టి భయంకరమైన మరణం, ఇట్టి భయంకరమైన పాపపు శోధనలు, ఇట్టి భయంకరమైన పాపపు స్థితిలో నుంచి నన్ను విడిపించడానికి ఎవరున్నారు అని చెప్పి వేదనతో ఉన్న అదే పౌలు 8వ అధ్యాయంలో 2వ వాక్యంలో చెబుతూ ఉన్నాడు, నన్ను విడిపించడానికి ఆత్మ అను మహిమ కలిగిన పరిశుద్ధాత్మ నాలో ఉన్న పాపపు నియమము నుండి నన్ను విడిపించను అని చెప్పి వాక్యంలో తేటగా రాయబడి ఉంది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పరిశుద్ధాత్మను మనం పొందేటప్పుడు ఏం జరుగుతుందట, పాపపు నియమములో నుండి, పాపపు మనస్సు నుండి, పాపపు ఆలోచనల నుండి మన దేవుడైన యెహోవా పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఉన్న మాంసపు క్రియలను జయించి, వాటి నియమముల నుంచి జయించి మనకు ఒక విజయాన్ని అనుగ్రహిస్తున్నదే మనం చూస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, యవనస్తురాలా, నీతో కూడా దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతూ ఉంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యమైన అంశాలు మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు యవన ప్రాయంలో చాలా మంది అనుకుంటున్నారు పరిశుద్ధంగా జీవించాలంటే అది చాలా కష్టమని చెప్పి. నిజమే. ఈ లోకంలో జరుగుతున్న ఒక్కొక్క కార్యాన్ని మనం గమనించినట్లయితే పాపం ఎక్కడ చూసినా పెరిగిపోయింది, పాపపు ఆలోచనలు పెరిగిపోయాయి. ఎక్కడ చూడండి, ఏ న్యూస్ ఛానల్లో చూడండి, ఎటువంటి ఛానల్లో వేసి చూడండి, అన్ని ఛానల్లో పాపం ప్రవేశించేసింది. యవనస్తులను పాడు చేసే పలు రకాల లోక సంబంధమైన పాపాలు ఈరోజు పెరుగుతూనే ఉన్నాయి. రోడ్డు పక్కన నడిచి వెళుతూ ఉంటే చాలు, ఎక్కడ చూసినా అసభ్యకరమైన వాల్ పోస్టులు, అసభ్యకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి సిటీస్ లో మనం గమనించినట్లయితే ఒక్కొక్కరు వేసే డ్రెస్ కానీ, వారు చేసే ఒక్కొక్క కార్యాలు కానీ మనం చూసినట్లయితే వేదనకరంగా ఉంది. ప్రతి మానవుడు ఏదో ఒక రకంగా పాపంలో పడిపోయే పరిస్థితుల్లోనే ఉంటున్నదే మనం చూస్తున్నాం. కారణం, ఈ లోకంలో పాపపు శోధనలు మనల్ని ఎదురిస్తూనే ఉన్నాయి. ఇటువంటి శోధనల నుంచి నాకు ఒక జయం కావాలి, నేను జయమైన జీవితాన్ని జీవించగలనని చెప్పి ఒకవేళ ఈ కార్యక్రమం ద్వారా నీవు వేదనతో ఉన్నావేమో, నీకు ఒక శుభవార్త చెబుతూ ఉన్నాను. పౌలు రాసిన అదే నియమాన్ని నీతో కూడా చెబుతూ ఉన్నాను. ఎటువంటి పాపపు నియమాలైనా సరే, ఎటువంటి పాపపు కార్యాలైనా సరే, ఎటువంటి పాపపు ఆలోచనలైనా సరే, వాటిని జయించగలిగిన ఒక శక్తి పరిశుద్ధాత్మలో మాత్రమే ఉంది. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మలో పరిశుద్ధ దేవుని యొక్క స్వభావం మనకు వస్తుంది. ఆత్మ దేవుడైన ఆయనలో ఉన్న స్వభావం మనలో వస్తుంది. ఆయన ఏ విధంగా చూశాడో అదే విధమైన చూపు నీలో వస్తుంది. ఆయనకు ఎటువంటి కార్యాలు చేశాడో అటువంటి కార్యాలు నీవు చేయబోతున్నావు. నా ప్రియ సహోదరుడా, యోసేపును గురించి మీ అందరికీ తెలుసు. యోసేపు తన యొక్క యవ్వన వయస్సులో పరిశుద్ధంగా జీవించడానికి కారణం ఏంటో తెలుసా? పోతీఫర్ యొక్క భార్య యోసేపును సైనించాలని ఎన్నో ప్రయత్నం చేసింది. కానీ ఆ పాపమే నాకు వద్దు, నేను పరిశుద్ధునిగా జీవించాలి, నా దేవునికి యథార్థతగా జీవించాలని చెప్పి పాపాన్ని కూడా వద్దని చెప్పి పారిపోయిన యోసేపును గమనించినట్లయితే యోసేపు జీవితంలో అంత పరిశుద్ధంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథమందు తేటగా చెప్పబడుతూ ఉన్నది, యోసేపు వలె దేవుని ఆత్మ కలిగిన వారు మన రాజ్యములో ఎవ్వరు లేరు అని చెప్పి ఒక రాజే చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. కారణం, యోసేపు యొక్క జీవితంలో దేవుని ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ యొక్క మహిమ ఉంది. అందువల్లే యోసేపు యొక్క జీవితం అంతా ఆశీర్వదింపబడిన జీవితంగా మార్చబడింది. నా యవ్వన సహోదరుడా సహోదరి, ఈ లోకంలో నీవు ఎటువంటి శోధనలైనా జయించాలంటే, ఎటువంటి కార్యాలైనా జయించాలంటే నీకొక శక్తి కావాలి. ఆ శక్తి పేరు పరిశుద్ధాత్మ. హల్లెలూయా. పాపపు పోరాటాలు జయించాలని ఆశపడుతూ ఉన్నావా? ఆ పాపపు కార్యాలు జయించడానికి నీకు సహాయపడే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. నా ప్రియ సహోదరుడా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో కుమ్మరించబడేటప్పుడు దేవుని స్వభావం మనలో వస్తుంది, దేవుని ఆలోచనలు మనలో వస్తాయి. ప్రియ సహోదరుడా, నా యొక్క ప్రారంభ దినములలో పరిశుద్ధాత్మను గురించి నేను మొట్టమొదటిగా నేను చూసే సమయంలో నాకు దేవునికి సంబంధం లేని జీవితాన్ని జీవిస్తూ వచ్చాను. నాకు సినిమాలంటే చాలా ఇష్టమయ్యా, చాలా ఇష్టం అండి. ఎందుకంటే సినిమాలంటే అంతటి ఒక పిచ్చివాడిగా ఉండేవాడిని. అటువంటి పిచ్చివాడిగా ఉన్న నా జీవితంలో ఒక పరిశుద్ధాత్మను పొందిన ఒక సహోదరుని మా సంఘంలో చూశాను. ఆ రోజే పరిశుద్ధాత్మను పొందిన ఆ సహోదరుని చూసిన వెంటనే ఆశ్చర్యం కలిగింది. కారణం, ఆ సహోదరుడు ముఖములో ఒక బలమైన ప్రకాశం, దేవుని
దేవుని యొక్క ప్రకాశాన్ని చూశాను. వెంటనే నేను అనుకున్నాను, ఇంతటి ప్రకాశంగా ఉన్నాడే, ఈ సహోదరులు ఇంతటి మార్పును చూస్తున్నానే, కారణం ఏంటి అని చెప్పి మా కాపరిని అడిగాను. మా కాపరి చెప్పాడు, ఈ రోజే అతను దేవుని యొక్క ఆత్మను పొందాడు, అందుకే ఆ దేవుని ప్రకాశం అతనిలో ఉంది అని చెప్పాడు. వెంటనే నేను చెప్పాను, పాస్టర్ గారి దగ్గర అడిగాను, ఇదే పరిశుద్ధాత్మ దేవుని నేను పొందాలని ఆశపడుతున్నానని. అయితే ఏముంది, నీవు దేవుని దగ్గర ప్రార్థించు, ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడని. నాలో చాలా ఆశలున్నాయి. ఎప్పుడు చూసినా ఏదో ఒక సినిమా పాటలు నా నోట్లో వస్తూనే ఉంటాయి. సినిమాలకు వచ్చిన ఆలోచనలు వస్తూనే ఉంటుంది. ఇటువంటి సమయంలో నాకు నేనే ప్రశ్న వేసుకున్నాను, నాలాంటి వాడికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తుందా? పరిశుద్ధాత్మ దేవుడు నాలో కుమ్మరింపబడుతుందా? ఆ పరిశుద్ధ దైవం నాలో కుమ్మరింపబడుతాడా? అటువంటి పరిశుద్ధాత్మ దేవుడిని పొందాలంటే ఏం చేయాలని చెప్పి ఒక ప్రణాళిక సిద్ధం చేశాను. ఒక్క వారం రోజులు మాత్రం ఎక్కడికి నేను వెళ్ళకూడదు, ఎటువంటి సినిమా పాటలు పాడకూడదు, సినిమాలు చూడకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఒక వారం రోజుల వరకండి ఎక్కడికి వెళ్ళలేదు. సినిమా పాటలు అన్నిటిని స్టాప్ చేసి ఒక రోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆవరించాడు. బలంగా నాపై కుమ్మరించబడింది. వెంటనే నాలో ఉన్న మార్పు ఏంటో తెలుసా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నాలో కుమ్మరింపబడ్డాడు, నాలోనే తెలియని ఒక మార్పు నాలో కనబడింది. నాలోనే ఉన్న ఆలోచనలు మార్పు వచ్చేసాయి. ఎప్పుడు చూసినా సినిమా పాటల పైన, సినిమాల పైన వ్యామోహం కలిగిన నాలో సినిమాలకు వచ్చిన ఆలోచన లేకపోయింది. ఇంతటి మహిమ కలిగిన పరిశుద్ధాత్మను పొందిన వెంటనే నాలో ఆలోచన మారిపోయింది. పాపపు ఆలోచనలు మారిపోయాయి. నా యొక్క స్నేహితులు అందరూ చెబుతూ ఉన్నారు, మొన్నటి వరకు నువ్వు వేరే విధంగా ఉన్నావే, ఇప్పుడేంటి ఒక వ్యత్యాసంగా ఉన్నావు, నీ నడకలో ఒక మార్పు చూస్తూ ఉన్నాను, నీ మాటల్లో మార్పు చూస్తూ ఉన్నాను, ఎప్పుడు చూసినా దేవుణ్ణే ధ్యానిస్తూ ఉన్నావే, ఎప్పుడు చూసినా నువ్వు దేవుణ్ణే తలుస్తూ ఉన్నావే, మొన్నటికి ఈ రోజుకి కార్యం ఏంటి, మధ్యలో జరిగిన కార్యం ఏంటి అని అందరూ అడుగుతూ వచ్చారు. కారణం ఏంటో తెలుసా? మొన్నటి కార్యం వరకు నా జీవితంలో పాపపు లోకానికి నేను బానిస అయి ఉన్నాను. పౌలు చెప్పినట్టుగా పాపపు నియమం నన్ను బానిసగా చేసి ఉండింది. కానీ ఆత్మ నియమం నన్ను ఆవరించిన వెంటనే, పరిశుద్ధాత్మ మహిమ నన్ను ఆవరించిన వెంటనే నాలో స్వభావాలు మార్చబడ్డాయి, నాలో నూతన కార్యం మార్చబడింది. అన్ని నూతన ఆలోచనలు, నూతన కార్యాలు వస్తూ వచ్చాయి. నా ఫ్రెండ్స్ అందరూ చెబుతూ ఉన్నారు, నీలో చాలా మార్పు వచ్చేసింది. ఎందుకు నీలో ఎంత మార్పు వచ్చిందని చెప్పి అందరూ అడుగుతూ వచ్చారు. నాలో నేను వేసుకున్న ప్రశ్న, నాలో ఈ మార్పు రావడానికి కారణం నా బలం కాదు, నా ఆలోచనలు కాదు, నా శక్తి కాదు, అది నా పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించిన మహా గొప్ప కృప. హల్లెలూయా. ఈ రోజు యవ్వన జీవితంలో, యవ్వన ప్రాయంలో దేవునికి నేను సాక్షిగా దేవుని యొక్క పరిచర్య చేస్తున్నానంటే కారణం పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహిమ, పరిశుద్ధాత్మ యొక్క తోడు. ఆ పరిశుద్ధాత్మ నాలో లేనట్లయితే నా జీవితం ఈ రోజు ఎప్పుడో పాడైపోయి ఉండేది. కానీ ఈ రోజు టీవీ కార్యక్రమాల ద్వారా మీతో కూడా పంచుకోవడానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఈ రోజు నన్ను నిలవబెట్టాడు. అదే ఆత్మ నిన్ను కూడా ఆశీర్వదిస్తుంది. అదే పరిశుద్ధాత్మ నీలో ఉన్న పాపపు నియమాల నుంచి నిన్ను విడుదల చేస్తుంది. అదే పరిశుద్ధాత్మ నీలో ఒక నూతన ఉజ్జీవాన్ని కలిగింపజేస్తుంది, నూతన పరిశుద్ధతను కలిగింపజేస్తుంది, నీ ఆలోచనను మారుస్తుంది, నీ హృదయంలో ఉన్న చెడు తలంపులు మారుస్తుంది. నీవు అనుకుంటున్నావు, ఈ బానిస బ్రతుకు నాకు వద్దు, ఈ త్రాగుడు నాకు వద్దు, ఈ వ్యభిచారం నాకు వద్దు, ఈ ప్రేమ దోమ నాకు ఏది వద్దు అని నీవు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. కానీ నీ శరీరానికి, నీ బలానికి దాన్ని జయించలేకపోతున్నావు కదా. నీకు ఒక శుభవార్త చెబుతూ ఉన్నాను. ఈ రోజు పరిశుద్ధాత్మ గురించి దేవుడు ప్రత్యేకించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఏదైతే చెయ్యలేను అని అనుకుంటున్నావో వాటన్నిటిని చేయగలిగే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు మీకోసం ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్మ మహిమ నీలో కుమ్మరించబడబోతుంది. నా యవన సహోదరుడా, సహోదరి, ఈ రోజు నీ ఆలోచనలో మార్పు రాబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీపై కుమ్మరించబడే ఈ సమయంలో నీ ఆలోచనలో మార్పు రాబోతుంది, నీ క్రియల్లో మార్పు రాబోతుంది, నీ హృదయంలో మార్పు రాబోతుంది. పాపపు నియమానికి బానిసైపోయి ఉన్నావా? నీ జీవితంలో ఆత్మ నియమం నీలో రాబోతుంది, నీ హృదయంలో కుమ్మరించబడబోతుంది, నీలో ఒక నూతన మార్పు రాబోతుంది. హల్లెలూయా. ఒక నిమిషం అందరూ కలిసి ఏకీభవించి ప్రార్థనలో ఏకీభవించండి. ఈ ప్రార్థన సమయం పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకబోతూ ఉన్నాడు. దయచేసి ఉన్న స్థలంలో అందరూ కళ్ళు మూసి, ఓ గ్లోరీ జీసస్, మహిమ కలిగిన పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసు క్రీస్తు నామమందు ఈ లోకానికి మనుష్య రూపముగా వచ్చిన యేసు క్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవునిగా వచ్చిన పరిశుద్ధాత్మ యొక్క శక్తి గల నామమందు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిలోనూ నూతన కార్యాలు ప్రభు చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నా ప్రియ సహోదరుల పైన ఇప్పుడు మీ హస్తాన్ని తాకండి. అయ్యో, ఈ లోకంలో నేను పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాను,
జయించలేకపోతున్నానే, ఈ పాపపు ఆలోచనలు జయించలేకపోతున్నానే అని వేదనతో ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నా ప్రతి ఒక్కరిపైన మీ హస్తాన్ని ముట్టమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో దేవుని మహిమా శక్తి ఇప్పుడు పాపపు నియమములో దాస్యులుగా ఉన్న ప్రతి ఒక్కరిపైన ఆత్మ నియమమైన పరిశుద్ధాత్మ యేసు నామములో కుమ్మరించబడునుగా. యేసు నామములో ఆ పరిశుద్ధాత్మ మహిమ ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆవరించునుగా. యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో అక్కడ స్వాతంత్రం ఉంటుంది, అక్కడ విడుదల ఉంటుంది. ఇప్పుడు యేసు నామములో వారికి ఒక విడుదల కావాలి. యేసు నామములో పాపము నుంచి ఒక విడుదల, శోధన నుంచి ఒక విడుదల యేసు నామములో కలుగునుగా. యేసు నామములో యోసేపులో పరిశుద్ధాత్మ కలిగినందువల్ల యోసేపు పరిశుద్ధంగా జీవించగలిగాడు. యోసేపు దేవునికి పరిశుద్ధ సాక్షిగా జీవించగలిగాడు. యోసేపులో నింపబడిన అదే పరిశుద్ధాత్మను ఇప్పుడు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిలోనూ ఆ నూతన అభిషేకాన్ని, నూతన శక్తిని యేసు నామములో కుమ్మరించబడునుగా. యేసు నామములో ప్రభు ఆశీర్వదించండి. ఆకాశాన్ని భూమిని సృష్టించిన పరలోకపు దేవుని మహిమ పరిశుద్ధాత్మగా ప్రతి వారిపైన కుమ్మరించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించున్నాడని క్రీస్తులో నమ్ముచున్నాను.